నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఎడ్యుకేషన్ హబ్గా మారనున్న మహబూబాబాద్. గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టీకరణ. విద్యార్థి దశ నుండే లక్ష్యాన్ని ఎంచుకొని నిరంతరం శ్రమించాలి. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఎండమూరి వీరేంద్రనాథ్ హితవు. బదనకల్లులో వైభవంగా చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము. కళ్యాణానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తజనం. నూతన వైద్య కళాశాల, నూతనంగా పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుతో రానున్న రోజుల్లో మహబూబాబాద్ ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్లో ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. నిర్మాణాలు పూర్తయిన 2 పడకల గదుల ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే 6 నెలల్లో మహబూబాబాద్ రూపురేఖలు మారతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, R&B, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాంధీపురం సంబంధం గవర్నమెంట్ అండి, మళ్ళీ మాన్కోట్లో అది మర్చిపోండి. మెడికల్ కాలేజీలో ఇంత అయిన తర్వాత కూడా మళ్ళీ కాంపన్సేషన్ అంటే ఇన్స్టిట్యూట్ మనం కిలోమీటర్కు 80 lakhs తీసుకుంటే 1 CR తీసుకుంటే మనం ఇది తీసుకొని పోయి దీన్ని కల్పించవచ్చు. అదంతా ఇది చేయని అవసరం. ఇప్పుడు తర్వాత దాని స్టాండర్డ్ తర్వాత అవుతుంది అంటే ఇది అట్లా స్టాండర్డ్ తీసుకుపోయి దీన్ని కలపచ్చు కదా, గవర్నమెంట్ ల్యాండ్ కదా. ఇప్పుడైతే అది ఎగ్జిస్టింగ్ రోడ్. అది రెండు వైకుంఠ ధామాలు ఉన్నాయి సార్. మా స్కూల్ పీజీ సెంటర్ 50 మీడియం నుంచి మొదలు పెట్టాం. మొత్తం 5 ఉన్నాయమ్మా, 5-6 ఉన్నాయి. 120-130 crores. చెప్పన్నా అదే డైరెక్ట్ మీకు ఉంటే నేను మళ్ళీ ఇస్తాము. మా కాదు మాకు శివారు పట్టాలు రైతు బంధు రావట్లేదు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ విత్ రెసిడెన్షియల్ అండ్ ఒక పీజీ సెంటర్ని కూడా ఇక్కడ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకనే ఆ స్థల పరిశీలన కోసం అందరం రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబాద్ రూపురేఖలన్నీ మారిపోయినాయి. మహబూబాద్ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకవైపు మెడికల్ కాలేజ్ వచ్చింది, ఉన్న హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతూ ఉంది. అనేక మహబూబాద్లో మైనారిటీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అన్ని కులాలకు సంబంధించిన అన్ని పాఠశాలలు ఇదొక ఎడ్యుకేషన్ హబ్గా మారింది అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న చొరవ, ప్రేమ, అభిమానంతో మహబూబాద్ జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మహబూబాద్కు నేషనల్ హైవే కనెక్టివిటీ వచ్చింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ పోయే నేషనల్ హైవేకి ఆర్తి గార్డెన్ పక్క నుంచి మనం వయా మరిపేడ రోడ్డు, నెల్లికోదూరు రోడ్డుకి మనం బైపాస్ ఇచ్చాం మెడికల్ కాలేజ్ పక్క నుంచి. అలాగే ఇంకో బైపాస్ను ఇక్కడ నుంచి ఇప్పుడున్న ఆర్తి గార్డెన్ పక్క నుంచి ఈ విధంగా నర్సంపేట రోడ్డుకు తీసుకెళ్లాలనేది ప్రధాన. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కని విఠల్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మంచి విద్య అందించడంలో తెలంగాణ సర్కార్ ఎక్కడా రాజీ పడడం లేదని అన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మెరుగైన విద్య అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Expert.com. ప్రజలందరినీ కూడా భాగస్వాములు కావాలని, ఈ యొక్క ప్రాంతం విద్యలో అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమైక్య పాలనలో జరిగినటువంటి విద్యా వ్యవస్థ జరిగినటువంటి వివక్షను పూడ్చడం కోసం ఈరోజు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ యొక్క ప్రైమరీ స్కూల్స్ను, హై స్కూల్స్ను అభివృద్ధి పథంలో ప్రతి ఒక్క విద్యార్థినిలకు అందరికీ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ ప్రతి పాఠశాలలో క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్స్, లైబ్రరీసు, టాయిలెట్స్, ప్రహరీ గోడ, కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో ఈ యొక్క స్కూళ్లను అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి ఏజెండాగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ యొక్క మన ఊరు మనబడి, మన బస్తా మన బడి కార్యక్రమం. విద్యార్థి దశ నుండి లక్ష్యాన్ని ఎంచుకొని నిరంతరం శ్రమించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఎండమూరి వీరేంద్రనాథ్ సూచించారు. వంశీరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హనుమకొండ అంబేద్కర్ భవన్లో 2 రోజుల పాటు జరిగే ఇంపాక్ట్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అమెరికాలోని కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫౌండర్ దూదిపాల జ్యోతిరెడ్డి మాట్లాడుతూ సమయం చాలా విలువైందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జగన్ గురుజీ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంప నాగేశ్వరరావు, ఆంకెల రాఘవేంద్రరావు, సండ్రా సుధీర్, వంశీరెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, నిర్వాహకులు గోగుల శ్రీధర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నిరుద్యోగులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you, sir. Thank you very much. May I request Murugadar Reddy garu, Damodar Reddy garu, Venkatramana garu. Left palm, open your right finger, give me a small sound with one finger, single finger sound రావాలి. మీ జీవితంలో సదాగా చిన్న వర్షం చూస్తున్నాం సక్సెస్. అదే నేను అద్భుతంగా అనుకున్న చదివి విజయం సాధిస్తే 2 ఫింగర్స్తో కొట్టాడు. అమ్మ నాన్న బాగా చూసుకుంటానంటే 3 ఫింగర్స్తో కొట్టాడు. ₹1,00,000 అందుకు వచ్చిందా సార్ వీళ్ళకి సరస్వతి విద్యాపీఠం తరఫున వచ్చిన గోల్డ్ మెడల్ అండి. సరస్వతి నేను ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటే పెళ్ళవదు. చెప్పండి గట్టిగా, 2 చెప్పాలా? నిజం చెప్పాలి. నిజం అంటే నిజం నిజం. 3వ ప్రశ్నకి ఏం చెప్తే ఏమొచ్చిందో. ఓకే, నమస్తే అండి. ఓరుగల్లు కాకతీయుల సామ్రాజ్యం
మేము పుట్టి పెరిగిన ఊరు, మా మేనత్త గారి ఊరు వరంగల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంపాక్ట్ అనే ఒక అద్భుతమైన సంస్థ దాదాపు 26 ఏళ్ల క్రితం గంపనాగేశ్వరం ఎస్టాబ్లిష్ చేశాడు. సొంత లాభం కొంతమాని పొరుగువాడికి పాటుపడడం అన్నది వ్యక్తిత్వ వికాసంలో ఇలాంటి సంస్థ మరొకటి. వాళ్ళు చేసే ఇలాంటి సెమినార్స్ కానీ ఎంతోమంది యువతి యువకులకి మార్గదర్శకంగా జీపీఎస్ లాగా వర్క్ చేస్తుంది. మేమందరం సపోర్ట్ చేస్తాం. ఈరోజు ఇంపాక్ట్లో ప్రశ్నోదయం అనే టాపిక్ మీద నేను మాట్లాడాను. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ జీవితాలు ఎలా ఉండాలి, ఎలా కావాలనుకుంటున్నారు, అనుక్షణం మనం ప్రశ్నించుకుంటూ ఉంటే మన జీవితాల్లో సత్ఫలితాలు వస్తాయని ఈరోజు నేను మాట్లాడాను. మీరందరూ కూడా మీ జీవితాల్లో మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు. చేస్తున్న పని కరెక్టా, ఇంకా బాగా చేయొచ్చా, ఇదే కరెక్టా, ఇంకేదన్నా కరెక్టా, ఇప్పుడే చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలా మనం ప్రశ్నించుకుంటూ ఉంటే ఆ ప్రశ్నే మనకు మార్గదర్శి మన జీవితాన్ని నడుపుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము బదన్కల్లులో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. గావు పట్టడము, అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం తర్వాత కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ జిల్లా వెంకటస్వామి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ చిగురు నరేష్, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకుడు సురేందర్రావు, శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు, వివిధ గ్రామాల కుల బాంధవులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దీనికి నాకు సహకరించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చల్లగా చూడాలని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు బదనకల్ గ్రామంలో చౌడాలమ్మ వివాహ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో యాదవ సంఘ సభ్యులు, అలాగే వివిధ కులాల సంఘ సభ్యులందరూ కూడా హాజరై విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు, అలాగే దాతలకు, అలాగే విగ్రహదాతలకు కానీ, బియ్యం ఇచ్చినటువంటి వాళ్ళ అన్నదాతలకు కానీ ప్రతి ఒక్కరికి యాదవ సంఘం తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బదనకల్ గ్రామ ప్రజలందరం కూడా అందరికీ రుణపడి ఉంటామని, అమ్మవారి కృప ఎల్లవేళలా భక్తులపై ఉండి చల్లంగా చూసి మళ్ళీ నెక్స్ట్ విజయవంతంగా ఇలాంటి కార్యక్రమం చేయడానికి యాదవ సంఘానికి కూడా సహకారం అందించాలని కోరుకుంటూ జై నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలము ఉప్పలపహాడ్లో సుంకరి సైదులు అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో పల్లి చేనును గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. స్థానికులు గమనించేలోపే వారు అక్కడి నుండి పారిపోయారు. 5 ఎకరాల్లో వేసిన పంట కోసము 2,30,000 రూపాయలు పెట్టుబడి పెట్టానని బాధిత రైతు తెలిపారు. దుండగుల దుశ్చర్య వల్ల తనకు దాదాపు 7 లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు నెంబర్ ప్లేట్లు, అదేవిధంగా ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలని నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ హితవు పలికారు. రాహుల్ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనానికి సంబంధించిన ఆర్సీ పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం ప్రజలకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శ్రీను, ఎస్ఐ శివ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
TLC 18 B 9643. అది ఎవరిదో సార్ వీడియో చూస్తున్నావు సార్ మాది విలేజ్ ఇక్కడ అలాగే में ऐसा है कि इंश्योरेंस का ज़्यादा पैसा लगता है इंश्योरेंस निकालने का, बट वो जब एक्सीडेंट या फिर कुछ भी हो जाता है तो इंश्योरेंस ही मदद करता है पूरा रिकवरी करने के लिए। बस बाकी आई कॉन्ग्रेचुलेट ऑल आवर पुलिस पर्सनल फॉर सक्सेसफुली कंडक्टिंग द प्रोग्राम। CI गारू, ऑल SIs एंड ऑल आवर बटालियन पीपल, सब ने अच्छा काम किया, सब ने भी अच्छे से कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम कंडक्ट किया, तो आई कॉन्ग्रेचुलेट ऑल देम। और हमने अभी इस प्रोग्राम के दौरान कम्युनिटीज़ बाकी आम आदमी से भी कांटेक्ट किया कि क्या क्या समस्या है उनका, तो हमने इसके साथ साइबर क्राइम का भी अवेयरनेस प्रोग्राम कंडक्ट किया, जो भी आजकल बहुत कॉमन हो रहा है, तो पब्लिक से इसके बारे में इंटरेक्शन किया और उनको 1930 हेल्पलाइन नंबर के बारे में डिटेल में बताया कि क्या करना साइबर क्राइम हो जाए तो। భీమారం ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా హుండీల ద్వారా 12.57 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో కిషన్ రావు, ఆలయ చైర్మన్ చిత్తల లక్ష్మణ్ యాదవ్ తెలిపారు. వరంగల్ జిల్లా ఆసన్పర్తి భీమారం ఎర్రగట్టు గుట్టలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించామని అన్నారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో హనుమకొండకు చెందిన దత్తసాయి శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి మహిళా సంఘాల సభ్యులు హుండీల ఆదాయం లెక్కించగా గత ఏడాది ఆదాయం కంటే 93,000 ఎక్కువగా వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. లేదు, ఫైన్ ఒక్కటే కాబట్టి జోకేజ్ అయితే అట్లా చెప్పుకోవాలి. జోకేజ్ కాదు, ఇది కౌంటింగ్ కాబట్టి అన్ని కలపవచ్చు. ఐటమ్ మాత్రం ఒకటే ఉండాలి. అట్లా నల్గొండ జిల్లా చిత్తపల్లి మండలంలో అనుమతుల పేరుతో ఇసుక అక్రమ దందా చేస్తున్నారని ఎంపీటీసీ ఎగిరిశెట్టి అనిత శ్రీశైలము, కుర్మపల్లి గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికే గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఇసుక విషయంలో నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని అంగడి కుర్మపల్లి వాగు నుండి మన ఊరు మనబడిలో భాగంగా కిష్టరాయినిపల్లి ప్రభుత్వ పాఠశాలకు మంజూరైన తరగతి గదుల నిర్మాణానికి ఇసుక తరలించడానికి తహసీల్దారు ఓ కాంట్రాక్టర్కు అనుమతులు ఇచ్చారని తెలిపారు. కానీ ఈ అనుమతుల పేరుతో ఒక జేసీబీ
4 ట్రాక్టర్ల సహాయంతో ఇసుకను ప్రభుత్వ పాఠశాలలకు తరలించకుండా ప్రైవేట్ సంస్థల్లో డంప్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫోన్లో తెలిపామని ఎంపీటీసీ అన్నారు. ఎస్ఐ బాలకృష్ణ, ఆర్ఐ యాదయ్య ఇసుక తరలిస్తున్న వాగును పరిశీలించి డంప్ చేసిన ఇసుకను పరిశీలించారని అన్నారు. అనుమతుల పేరుతో వేరే చోటికి ఇసుక డంప్ చేసిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారని తెలిపారు. పర్మిషన్ ఉంటే పంపించడానికి మేమెందుకు ఆపుతాం? పర్మిషన్ ఉంటే నేను ఎంఆర్ఓ గారికి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఎంఆర్ఓ ఆఫీసులో సార్ సొంత వంద ట్రాక్టర్లు పోసుకుంది. సొంత సొంత ల్యాండ్ 100 ట్రాక్టర్లు పోసుకున్నారు. నేను చూపిస్తా ట్రాక్టర్లకు పర్మిషన్ తెచ్చి నువ్వు 30 ట్రాక్టర్లు ఏం మాట్లాడుతున్నావు? నీదో రూల్స్ నాదో రూల్స్. మెట్పల్లిలో ఒక తెలుగు దినపత్రిక విలేకరి వేణుగోపాలరావుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఐజేయు జిల్లా శాఖ పిలుపు మేరకు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడిని ఖండించాల్సిన అవసరము అందరిపై ఉందని అన్నారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించిన అనంతరము ఆర్డీఓ, డీఎస్పీ, సిఐలకు వినతి పత్రాలను సమర్పించారు. ఇదే మీ రాజ్యం, దోపిడి
జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అయినా కానీ మేము 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. అందుకనే ఇక ఎక్కువైతే మేము 100% ఎంతవరకు ఏదంతో ఒక విలేకరికి న్యాయం జరుగుతుందంటే కామన్ పీపుల్కి ఏం జరుగుతుంది సార్? నేను ఒక్కరు తీసుకునే యాక్షన్ కాదు, 100% తీసుకుంటామని సిఐ గారు సార్, మీరు పెట్టుకెళ్ళి సిఐ గారు మేము చేస్తామని ఒక విలేకరు 3 రోజులకి వెళ్ళి వాడు సాగు బతుకులలో ఉన్నాడు. వాడు ఎట్లా సార్ అది ఇప్పుడు అదే కామన్ వేరే వాళ్ళైతే అటెండ్ చేస్తారు. మీరు ఒక విలేకరికి అన్యాయం జరిగిందని చెప్తుంటారు. ఇక్కడ మేము అదేనండి కేసు వేసినాం కదా. అధికార పార్టీ జులుం, అధికార పార్టీ జులుం. కష్టంలో ఉన్నారు, 2 కష్టంలో ఉన్నారు. ఇంకొక 2 తీసుకుంటున్నారు. 4 పేర్లు ఐడెంటిఫై అయినాయి. 6 ఉన్నారు సార్, మొత్తం 6 సభ్యులు. చెప్పిన దాని ప్రకారం 4 ఉన్నారని చెప్పాడు ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిన దాంట్లో. ఆ 6 ఇంకా మిగతా 2 కూడా ఐడెంటిఫై చేసి పట్టుకొస్తాం సార్. వారిపై నార్మల్ కేసు పెట్టారు సార్, పిటి కేసు పెట్టిండు. పిటి కేసు కాకుండా అరెస్ట్ అయ్యే కేసు పెట్టాలి, కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలి సార్. పిటిషన్ ఏ కేసు పెట్టాలి ఆ కేసు పెట్టాలని మేము మీరు చెప్పిన పేర్లు రాసేద్దాం. పేరు చెప్తే మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏం జరిగిందనేది ఇన్సిడెంట్ ప్రకారమే చేద్దాం కానీ వేరే అయితే ఫ్యాక్ట్ ఏమో చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని సార్ వాళ్ళు ఏమంటారు, ఒక పత్రికా విలేకరికి బండి కూర్చుని బాగా కొట్టిండు, మమ్మల్ని ఈ పేరెంట్స్ బట్టి వాళ్ళకు ఆ పేర్ల మీద యాక్షన్ తీసుకుంటలేరు. వీళ్ళు క్యాండిడేటే కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం, జైలుకు పంపిస్తామని హామీ ఇస్తే డిఎస్పీ గారు రావాలి, హామీ ఇవ్వాలి. 6 అరెస్ట్ చేయాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నార్మల్ పెట్టి కేసు పెట్టిన అతని మీద మళ్ళీ అర్ధరాత్రి కేసు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గము తిరుమలగిరి సాగర్ మండలము నెల్లికల్లులో యాదవుల కులదైవం శ్రీ గంగమ్మ తల్లి జాతరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గంగమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దగొల్ల బుర్రి ముత్తయ్య, పూజగొల్లు రాయనబోయిన పెద్ద కాశయ్య, ఆలయ కమిటీ సభ్యులు బుర్రి నాగరాజు, బుర్రి కాశయ్య, బుర్రి రామయ్య, హుసేన్, కోటయ్య, శ్రీను, బాలనరసింహ, కనకయ్య, లింగయ్య, మహిళలు, యువకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎడ్యుకేషన్ హబ్గా మారనున్న మహబూబాబాద్, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టీకరణ. విద్యార్థి దశ నుండే లక్ష్యాన్ని ఎంచుకొని నిరంతరం శ్రమించాలి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఎండమూరి వీరేంద్రనాథ్ హితవు.
మదనకల్లులో వైభవంగా చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము. కళ్యాణానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తజనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.